అల్లు అర్జున్ గారు లాంటి పాన్ ఇండియా హీరోని ఒక ఆట ఆడుకుంటున్న 20 ఏళ్ల కుర్రాడు. అదేంటో చూద్దాం. పుష్ప 2 సినిమాలతో ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ గారి రేంజ్ పాన్ ఇండియాని దాటేసి పాన్ వరల్డ్ స్థాయికి వెళ్ళిపోయింది అనమాట. ఇప్పుడు అల్లు అర్జున్ గారి మార్కెట్ ప్రపంచ దేశాల్లో విస్తరించింది. అలాగే ఆయనకి అభిమానులు కూడా ప్రపంచ వ్యాప్తంగా క్రియేట్ అయ్యారు అనమాట. చాలా మంది కొత్త వాళ్ళు ఆయన పర్ఫార్మెన్స్ చూసి ఆయన అభిమానులుగా మారారు. ఆయన క్రేజ్ అయితే మాత్రం దేశ విదేశాల్లో మారుమోగిపోతా ఉంది. భారతదేశంలో అయితే చెప్పవసరం లేదు. అల్లు అర్జున్ గారు పుష్ప 2 తో ఏకంగా 1800 కోట్లు కొల్లగొట్టి సంచలనం అయితే సృష్టించారనమాట. ఇంకా మరి ఎంత పెద్ద హిట్ వచ్చిన తర్వాత ఆయన రేంజ్ ఎలా ఉండదో మనకు బాగా తెలుసుగా. అలాంటి అల్లు అర్జున్ గారు తర్వాత సినిమా ఏంటని తెలుగు ఇండస్ట్రీ మొత్తం అలాగే ఇతర ఇండస్ట్రీలు గాని అభిమానులు అంచనాలు వేసుకుంటూ ఏం జరిగిద్దా ఆలోచిస్తూ ఉంటే అప్పుడు ఆయన తనదైన పుట్టినరోజు సందర్భంగా తన నెక్స్ట్ సినిమా ఏంటి, డైరెక్టర్ ఎవరు, ప్రొడ్యూసర్ ఎవరు, కథ ఎలా ఉండబోతుంది అనే విషయాలు ఒక ఇన్ఫర్మేషన్ వీడియో ద్వారా చూపించారనమాట. అది చూసి అభిమానులు ఏమో పండగ చేసుకున్నారు. సినిమా ఇండస్ట్రీ గానీ ఆయన అంటే పడినోళ్ళు గానీ షాక్ అయ్యారనమాట. ఆ సినిమా గురించి ఆ ఇన్ఫర్మేషన్ వీడియో మాత్రం రేంజ్ లో ఉందండి. అసలు మామూలుగా లేదు. అది మనందరం ఆల్రెడీ చూసాం. అయితే ఈ సినిమాలో నటీనటులు అలాగే మిగిలిన టెక్నీషియన్స్ ఎలా ఉన్నా సరే సినిమా మాత్రం బ్లాక్ బస్టర్ అయిద్దని చెప్పి అభిమానులు అందరూ కూడా పండగ చేసుకున్నారు. అసలు అభిమానులకు అయితే మాత్రం ఈ పుట్టినరోజుకి మామూలు బహుమతి కాదనమాట, చాలా పెద్ద బహుమతి ఇచ్చేశారు అల్లు అర్జున్ గారు. అసలు ఆ బహుమతికి జనాలందరూ కూడా ఉక్కిరి బిక్కిరి అయిపోతా ఉన్నారు అనమాట. అంత బాగుంది అది. అయితే ఈ సినిమా మిగిలిన వాళ్ళు ఎలా ఉన్నా సరే అంచనాలను అయితే బాగా పెంచేసింది. ముఖ్యంగా అందరూ కూడా అసలు మ్యూజిక్ డైరెక్టర్ ఎవరా అని చెప్పి అభిమానులు అందరూ చాలా ఆతృతగా ఎదురు చూశారనమాట. ఎందుకంటే అల్లు అర్జున్ గారు మొదటి నుంచి కూడా సినిమా హిట్ అయినా ఫ్లాప్ అయినా పాటలు మాత్రం అద్భుతంగా ఉంటాయి, చాలా బాగుంటాయి, చాలా ట్రెండీగా ఉంటాయి అనమాట. అలాంటిది మ్యూజిక్ లవర్స్ ఎంతగానో అలరిస్తా ఉంటది. అలాంటి అల్లు అర్జున్ గారి సినిమాల్ని ఓన్లీ పాటల కోసమే చూసే అభిమానులు చాలా మంది ఉన్నారు అనమాట. ఆయన డాన్స్ గానీ ఆయన పర్ఫార్మెన్స్ క్యూట్ గా ఉండేదంతా చాలా బాగుంటది. అల్లు అర్జున్ గారు సాంగ్స్ మాత్రం ఒక రేంజ్ లో ఉంటాయి. ఆయన తీసిన గంగోత్రి, ఆర్య 2, బన్నీ, హ్యాపీ, పరుగు, ఎవరు, వరుడు, జులై, సన్ ఆఫ్ సత్యమూర్తి, రేసు గుర్రం, సరైనోడు, డీజే, నా పేరు సూర్య, నా ఇల్లు ఇండియా, అలవైకుంఠపురంలో, పుష్ప 2 ఇలా ఆయన అన్ని సినిమాల్లో కూడా మ్యూజిక్ మాత్రం నెక్స్ట్ లెవెల్ లో ఉంటది. అది మనందరికి బాగా తెలిసిందే. ముఖ్యంగా ఆయన అల్లు అర్జున్ గారు అలాగే దేవిశ్రీ ప్రసాద్ కాంబినేషన్ అంటే అసలు నెక్స్ట్ లెవెల్ లో ఉంటది. తర్వాత అల్లు అర్జున్ గారు తమన్ గారి కాంబినేషన్ కూడా అసలు మామూలుగా ఉండదు అనమాట. ఈ రెండు కాంబినేషన్ లో అల్లు అర్జున్ గారితో చేసిన పాటలన్నీ కూడా నెక్స్ట్ లెవెల్ లో ఉన్నాయి. సినిమాలకైతే మాత్రం బాగా ప్లస్ అయినాయి అనమాట. అసలు అభిమానులు క్రేజ్ ఉంటది అసలు వీళ్ళిద్దరు కనుక మ్యూజిక్ డైరెక్టర్లు అయితే. మరి అలాంటిది ఈ సినిమా మ్యూజిక్ డైరెక్టర్ ఎవరా అని అభిమానులు చూస్తే సాయి అభ్యంకర్ అనే ఒక 20 ఏళ్ల తమిళ కుర్రాడు మ్యూజిక్ చేస్తాడని తెలిసింది అనమాట. అసలు ఈ సినిమాకి ఆయన ఎందుకు తీసుకున్నారో అసలు ఎవరికి తెలియట్లేదు. అసలు ఇంతకు ముందు చిన్న సినిమాలు చేసే తప్ప పెద్ద పేరున్న సినిమాలు కూడా ఏం చేయలేదు. అది తెలిసిన అభిమానులు డైరెక్టర్ అట్లేని ఎందుకు ఇతను తీసుకున్నారు, సరే ఇతను మామూలు కుదరకపోతే అనిరుద్ధ్ లేకపోతే ఏఆర్ రెహమాన్, దేవిశ్రీ ప్రసాద్, తమన్ ట్రై చేయొచ్చు కదా, అవన్నీ కాకుండా కొత్త అతన్ని ఎందుకు ఇలాగా తీసుకున్నారా అని చెప్పి చాలా మంది అభిమానులు అయితే ఫీల్ అవుతున్నారు అనమాట. ఇలా కొత్త మ్యూజిక్ డైరెక్టర్ ఎంచుకుంటే తమ హీరో సినిమాకి ఎలాంటి మ్యూజిక్ ఇస్తారని భయపడుతున్నారు. నిజం చెప్పాలంటే అభిమానులు కనీసం మ్యూజిక్ కూడా సరిగ్గా లేకపోతే మా హీరో సినిమా పరిస్థితి ఏంటో అని కంగారు పడుతూ మ్యూజిక్ డైరెక్టర్ గురించి డైరెక్టర్ హీరో గారిని ఒకసారి ఆలోచించని చెప్పి కోరుకుంటున్నానంట. నిజమే మరి, ఎందుకంటే సినిమా ఎలా ఉంటుందో ఏంటో పక్కన పెడితే ముందు అభిమానుల్ని బాగా ఆలరించేది పాటలే అనమాట. ట్రైలర్ లో టీజర్ ఓకే, కానీ పాటలు బాగున్నాయి అంటే సినిమా 90% సక్సెస్ అయిపోయినట్టే ఈ రోజుల్లో. అలాంటి దాని మీద ఫోకస్ పెట్టకుండా ఎవరి చేతిలో వాళ్ళ చేతిలో పెడితే ఆ మ్యూజిక్ చెడిపోతే రేపు పొద్దున అభిమానులు తల కూడా ఎత్తుకోలేరు. అసలే అల్లు అర్జున్ గారి రేంజ్ ఒక రేంజ్ లో ఉంది. ఇప్పుడు ఆయన ఇలాంటి దెబ్బలు తింటే మాత్రం అభిమానులు అసలు తట్టుకోలేరు అనమాట. కాబట్టి అభిమానులు గాని ప్రేక్షకులు గాని కోరుకునేది ఏంటంటే అల్లు అర్జున్ అట్లీ గారు ఇంకోసారి ఆలోచించి అతను బాగా చెయ్యగలడు అనుకుంటే ఓకే, లేకపోతే మార్చాలని చెప్పి అభిమానులు అయితే కోరుకుంటా ఉన్నారు. చూద్దాం మరి ఏం జరుగుతుందో.